పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణాల్లో దీపం పథకంలోని గ్యాస్ కనెక్షన్లకు పీఎన్జీ గ్యాస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. దీపం పథకం కింద ఇచ్చే 2400 ఆర్థిక సాయాన్ని పీఎన్జీ గ్యాస్ కు మారిన వారికి ఇవ్వాలంటూ కేబినెట్ నిర్ణయించిందన్నారు. 2 నెలలకు ఓసారి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. 10 లక్షల ఎల్పీజీ గ్యాస్లను పీఎన్జీ కనెక్షన్లకు మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దీనివల్ల ఆర్థికంగా 30% ఆదా అవుతుందని శాస్త్రీయంగా తేలిందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీపం పథకం కింద వచ్చే సుమారు 2400 రూపాయలు ఆర్థిక సహాయం ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని పూర్తిగా ఎవరైతే కన్వర్ట్ చేసుకుంటారో ఎల్పీజీ సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వాళ్ళకి కూడా వర్తించేటట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా అందించేటట్టు ఈ రోజున క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపిందనే విషయం అందరికీ కూడా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఐఓసిఎల్, మెగా గ్యాస్, ఏజీఎన్పి, అదేవిధంగా జీజీపీఎల్, బీజీఎల్ ఈ 6 సంస్థలు కూడా ఇమీడియట్గా అడిషనల్ పైప్ లైన్ అవసరం అనుకుంటే ఎవరైతే వినియోగదారులు ముందుకొచ్చి కన్వర్షన్ కోసం వస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో హ్యాండ్ హోల్డింగ్ మనం చేసి త్వరగానే ఈ కన్వర్షన్ జరిగేటట్టు వాళ్ళకి ఈ సదావకాశం కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. ఈ 10 లక్షల కన్వర్షన్ కోసం మేము అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం.